లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు 3వ శుక్రవారం, శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంలో 3వ శుక్రవారం. ఈరోజు కూడా వరలక్ష్మి వ్రతాలు చాలా మంది ఆడవాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఆ నేపథ్యంలో మనమైతే ఈరోజు ఖమ్మంలో గొల్లగూడెం రోడ్లో ఉన్న సాయిబాబా మందిరానికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా అందరూ ఆడవాళ్ళు కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ శ్రావణ మాసంలో ప్రాముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూనే ఉంటాం. మనం 2వ శుక్రవారం కూడా చూసాము, ఇది 3వ శుక్రవారంకి వచ్చింది. ఇక్కడైతే సామూహికంగా ఆడవాళ్ళందరూ కలిసి వరలక్ష్మి వ్రతం ఎలా నిర్వహించుకుంటున్నారు, గుళ్ళో ఉన్న పూజారితో పాటు ఆడవాళ్ళని కూడా అడిగి వాళ్ళందరినీ అడిగి మనం ఇక్కడ ఎలా జరుపుకుంటున్నారు, మరియు ఈ నేపథ్యంలో వాళ్ళైతే ఎలా జరుపుకోవడం వల్ల ఇక్కడ అయ్యగారిని అడిగి మనం వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ బాబా మందిరంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇది 3వ శుక్రవారం, ప్రతి శుక్రవారం ఇలానే జరుగుతుందా? మీరు కూడా విచ్చేస్తూ ఉంటారా? చేస్తామమ్మా. నేను ఫస్ట్ శుక్రవారం నోచుకున్నాను, 2వ వారం ఇంటి దగ్గర చేసుకున్నాము, 3వ వారం కొంచెం ఇబ్బంది అయితే కుదరలేదు రావడానికి. చాలా బాగా చేస్తారు, మంచిగా ఉంటుంది కోఆపరేషను. ఇప్పుడు సభ్యుల వాళ్ళ కమిటీ వాళ్ళ సహకారంతో ఉత్సవాలన్నీ కూడా చాలా బాగా చేస్తారు. దసరా ఉత్సవాలు కానీ, వినాయక చవితి కానీ, కార్తీక మాసం ఉత్సవాలు కానీ చాలా బాగా చేస్తారు. ఉట్టిగొట్టే కార్యక్రమము జనవరి 26 లక్ష తులసి దళాలతోటి పూజ చేస్తారు. వ్రతం అంటే ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు. ఇలా గుడిలో అందరితో కలిపి సామూహికంగా చేసుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా బాగా అనిపిస్తుంది అండి, చాలా మంచిగా ఉంది. ఇంట్లో చేసుకుంటాం, మళ్ళీ ఇక్కడ కూడా చేసుకుంటున్నాం. ఆ దేవత, ఆ లక్ష్మీదేవి మా కటాక్షం మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది ఇలా చేసుకోవటం. వారం జరుపుకుంటూ ఉన్నారు అంటే ఇట్లా సామూహికంగా జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంట్లో మనం అన్ని చదువుతాము, మంత్రాలు లేదో కదా, ఇక్కడైతే అయ్యగారు శాస్త్రోక్తంగా మంత్రాలు అన్ని చదివి చక్కగా చేస్తారు. మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము ఇక్కడికి. ఇక్కడ అంటే ప్రతి శ్రావణ మాసంలో ఇక్కడ మన బాబా మందిరంలో ఇలానే పూజలు జరుగుతూనే ఉంటాయండి. దసరా కూడా దేవీ నవరాత్రులు జరుగుతూనే ఉంటాయి, గణపతి నవరాత్రుల్లో, శ్రావణ మాసంలో జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు గురువారం కూడా, ఫస్ట్ గురువారం, 3వ గురువారం అన్నదానం చేస్తారు. చాలా బాగా జరుగుతాయి ఇక్కడ పూజలన్నీ కూడా. వ్రతం అంటే ఇంట్లో మనం చేసుకుంటూ ఉంటాం, ఇట్లా సామూహికంగా ఎక్కువ భక్తులతో కలిసి చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించింది. ఇంట్లో ఒక్కడం కాబట్టి ఇక్కడ అందరి మధ్య చేసుకోవటం చాలా మంచి హ్యాపీగా అనిపించింది. మీరు చెప్పండి, అంటే రెగ్యులర్ గా వస్తుంటారు కదా టెంపుల్ కి, ఇక్కడ నిర్వహణ కానివ్వండి, పూజలు కానివ్వండి, ఎలా జరుగుతుంది? బాగా జరుగుతాయి. భువనేశ్వరి మాత, సాయిబాబా, రాధాకృష్ణుడు దేవుడు ప్రతిష్ట చేసిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నాం. దుర్గాదేవి, దసరా ఉత్సవాలు, అన్ని ఉత్సవాలు బాగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం, బాబా మందిరంలో కూడా వ్రతం కంప్లీట్ చేసుకుని అయ్యగారితో ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. అంటే ఎలా జరిగిందమ్మా వ్రతం కానీ అవన్నీ? ఎలా 2వ శుక్రవారం ఇంట్లో చేసుకుంటారు, 3వ శుక్రవారం ఇక్కడ జరుపుకోవడం ఎలా? చాలా బాగా జరిగిందండి. మేము మంచిర్యాల నుండి ఇక్కడ పాప దగ్గరికి వచ్చానండి. ఇక్కడ పూజ అనగానే ఇక్కడికి వచ్చి పూజ విన్న కూర్చున్నామండి. చాలా బాగా చేసుకున్నామండి. అంటే ప్రతి అంటే ఈ శ్రావణ మాసంలో జరిగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడే చేసుకున్నాము. 2వ శుక్రవారం మా ఇంటికి వెళ్ళాము, మంచిర్యాలకి వెళ్ళాము. 3వ శుక్రవారం కూడా ఇక్కడే చేసుకున్నామండి. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇట్లా సామూహికంగా వ్రతాలు చేసుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగాలు, మనం ఒంటరిగా చేసుకోవడం వల్ల అట్లా దానికి దీనికి ఏంటి వేరియేషన్ ఉందంటారు? సామూహికంగా చేసుకుంటే తెలవని విషయాలు ఎన్నో తెలుసుకొని చేసుకోవచ్చు. అందరినీ కలుసుకొని చేసుకుంటే ఆనందంగా అనిపిస్తుంటుంది. ఇది 3వ వారం. ఇక్కడ 1వ వారం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది గుడిలో. ఇప్పుడు చెప్తున్నారు ఒంటరిగా చేసుకోవడం కంటే అందరితో చేసుకోవడం వల్ల ఎక్కువ చాలా తెలియని విషయాలు అనిపిస్తుంది. అందరితో చేసుకోవడం వల్లనే హ్యాపీగా ఉంటది, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా చేసుకొని ఇట్లా ఉండి అందరికి బొట్టు పెట్టుకుంటుంటే అదొక హ్యాపీనెస్. వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం, ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకోవడం ఎంత సాంప్రదాయంగా భావిస్తారు. అసలు ఎందుకు ఈ వాయినాలు ఒకరికొకరు ఇచ్చుకోవడం కానివ్వండి, ఇలాంటి అన్ని సాంప్రదాయాలు ఎందుకు చేస్తూ ఉంటారు? బాగుండాలి, భర్త బాగుండాలి అని చేసుకుంటాం పూజ. అంటే మన కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పూజ నోచుకుంటూ ఉంటారు. అనిపించిన అమ్మ ఇక్కడ గుడిలో చేసుకోవడం అండ్ వాయినాలు ఇచ్చుకుంటూ ఉన్నారు, దాని గురించి సాంప్రదాయం ఆంతర్యం వాయనమ్మ పుచ్చుకుంటూ వాయనమ్మ 3 సార్లు ఇస్తే శ్రీలక్ష్మి రావమ్మ, మా లక్ష్మి
అని ఉంటాం. అందరూ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలండి. ఎందుకమ్మా అంటే ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం ఇది, వాయినాలు ఇచ్చుకోవడం అంటే ఏంటి సాంప్రదాయం వెనుకున్న అంతర్యం ఏంటంటారు? లక్ష్మీదేవి మన ఇంటికి రావాలా, మీ మంచిగా ఆస్తి ఆరోగ్యాలతో మంచిగా రావాలా లక్ష్మీదేవి అని వాయినాలు ఇచ్చుకుంటాం. ఇచ్చుకుంటామ్మా పుచ్చుకుంటామ్మా అని అంటాము. అట్లా అని బొట్టు పెట్టి గాజులు పువ్వులు అన్ని మనం పండ్లు అన్ని వాయినం ఇస్తామండి. అది మంచిగా కలిసి రావాలని అత్యంతలు వేస్తారు. అది ఆరోగ్యాల తోటి మంచిగా మనని రావాలని ఇది చేస్తారండి. వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత తెలపడానికి మనతో పాటు పూజారి వారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ, మీ పేరు? నా పేరు రోహిత్ శర్మ అమ్మ ఆదిరాజు. మన మధురానగర్ శ్రీనగర్ కాలనీలో 12వ నెంబర్లో ఉన్న బాబావారి మందిరంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారము 3వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అదే వరలక్ష్మి అమ్మవారు సర్వ సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలని ప్రసాదించి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే రోజు శుక్రవారం రోజు అమ్మవారి వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ఇళ్లలో చేసుకోవటం ఇబ్బంది ఉన్న భక్తులకి దేవాలయాల్లో మొదటి వారము 3వ వారంగా సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానంగా మన కమిటీ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. అంటే స్వామీజీ ఎక్కువ మహిళలు అనుకుంటూ ఉంటారు అంటే 2వ శుక్రవారం మాత్రమే చేస్తారు, 3వ శుక్రవారం ఎవరు వరలక్ష్మి వ్రతం చేసుకోరు అని. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మన మందిరంలో 3వ శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతం జరిగింది. దాని గురించి అలానే ఏం లేదమ్మా. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము పవిత్రమైనది. కాకపోతే పూర్వకాలంలో మనకి కథలో చెప్పిన విధానంగా శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అన్నారు. కానీ శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైందే. దాంట్లో శుక్రవారం అన్నది చాలా విశేషము. ప్రతి శుక్రవారము కూడా వరలక్ష్మి వ్రతము సామూహికంగా చేసుకున్న ఇంట్లో అయినా చేసుకోవచ్చు. దాంట్లో అభ్యంతరం ఏం లేదు, శాస్త్ర ప్రకారంగా చేసుకోవచ్చు. అలాగే మనతో పాటు ఈ బాబా గుడి నిర్వాహకులు మనకి ప్రాముఖ్యత ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు పుల్లం రాజమ్మ. నేను శ్రీ ధర్మశాస్త్ర బాబా మందిరంలో నేను కూడా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఈ యొక్క దేవాలయాన్ని 5 సంవత్సరాల క్రితం కురాకుల నాగభూషణ యాదవ్ గారు చైర్మన్ గా, వల్లభనేని శ్రీనివాసరావు గారు వైస్ చైర్మన్ గా ఉండి, అలాగే జోనబైన రామారావు గారు కోశాధికారిగా ఉండి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం మన శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వరలక్ష్మి వ్రతాలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా ఈ మందిరంలో ప్రతి నెల మొదటి గురువారం 3వ గురువారం సుమారు 1500 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా ఈ ఏరియా కార్పొరేటర్ వలరాజు గారు మా వెంట ఉండి ఈ యొక్క కార్యక్రమాల్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ యొక్క దేవాలయంలో రేపు సోమవారం రోజు కృష్ణాష్టమి సందర్భంగా 1,00,000 తులసార్చన పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం ఉట్టిగొట్టే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ప్రతి యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగ రోజు కూడా అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ గుడి కోశాధికారి గారు ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే ఇక్కడ శ్రావణ మాసంలోనే కాకుండా ఇంకా ఏ మాసాల్లో ఏ ప్రాముఖ్యత ఈ పూజలు నిర్వహిస్తూ ఉంటారు? ఇక్కడ గుడి నిర్మించిన దగ్గర నుంచి కూడా ఈ శ్రీనగర కాలనీ, మధురానగర కాలనీ అందరూ భక్త సమాజం యొక్క సహకారంతోనే కోరాకుల నాగభూషణం గారు మరియు వల్లభనేని శ్రీనివాసరావు గారి, కోరాకుల వలరాజు గారు కార్పొరేటర్ గారు 14వ డివిజన్ వారి యొక్క సహకారంతోనే ఇది దేదీప్యమానంగా ప్రతి కార్యక్రమం నడుస్తూనే ఉన్నది. ప్రతి నెల కూడా ప్రతి పండగ రోజు కూడా ఇక్కడ ప్రతిదీ కూడా మంచిగా అందరి సహకారంతో అన్ని కార్యక్రమాలు మంచిగా నడుస్తున్నాయి. ఇక్కడ అందరికీ ఉన్నటువంటి సెంటిమెంట్ ఏంటంటే ఈ గుడిలో ఎవరు మొక్కుకొని పోయినా అందరికీ నిర్విఘ్నంగా కార్యక్రమాలు ఒడ్డెక్కుతున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి అందరూ కూడా మంచిగానే ఇక్కడికి సహకారంగా ఇచ్చి అందరూ భక్త సమాజం బాగా సంతోషంగా ఇక్కడికి వస్తున్నారు. హ్యాపీగా పనులన్నీ నడుస్తున్నాయి. అందరి సహకారంతో దేదీప్యమానంగా ఇక్కడ నడుస్తూనే ఉంది. ఇక ముందు కూడా నడుస్తుంది కూడా. అది ఇక్కడ ప్రాశిష్యత. రామనాథం అండి. గుడిలో మొదటి గురువారం మరియు 3వ గురువారం భోజన కార్యక్రమాలు ఇక్కడ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. అలాగే 2వ గురువారం అన్నం ఫౌండేషన్ వారికి మన అందరి కంట్రిబ్యూటర్స్ తరపున వెళ్ళి అక్కడ భోజనాలు వాళ్ళకి వితరణ చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నేను సింగరేణి ఎంప్లాయీని. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా. భక్త ఇక్కడి మన మధురానగర్ శ్రీనగర్ కాలనీలో ఉన్న బాబావారి మందిరంలో భువనేశ్వరి సమేత రాధాకృష్ణ స్వామి వారు కూడా ఉండటం జరిగింది. ఈ నెల 26వ తారీఖు సోమవారం రోజు ఉదయం 9 గంటలకి స్వామివారికి 1,00,000 తులసి అర్చన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కమిటీ వాళ్ళు అర్చకులు భావించడం జరగడం వల్ల
26వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి లక్ష తులసి అర్చన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి భక్తుల సహకారంతో వాళ్ళ చాతనైనంత శక్తి కొలది తులసి దళాలు సేకరించి, అంటే మనం కొనైనా కానీ తులసి దళాలను కోసి తీసుకొని వచ్చి మనం లక్ష తులసి అర్చన కార్యక్రమంలో పాల్గొవాలని భక్తుల్ని కోరుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అంటే ఈ హోలీ రోజున ఉట్టి కొట్టడం అలాంటివి కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్ హోలీ రోజు కాదమ్మా, కృష్ణాష్టమి రోజు సాయంత్రం 7 గంటలకి మార్నింగ్ ఉదయం 9 గంటలకి లక్ష తులసి అర్చన అయిన తర్వాత సాయంత్రం 7 గంటలు ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మన దేవాలయంలో చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సాయంత్రం 7 గంటలకి ఉట్టి కొట్టే కార్యక్రమం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరుగుతుంది. చూశారు కదండి. ఈ రోజు అయితే మన ఖమ్మంలో గొల్లగూడెం రోడ్ లో ఉన్న సాయిబాబా మందిరంలో అయితే సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. దాంట్లో మనం కూడా పాల్గొని ఎలా జరుపుకున్నారనేది భక్తులతో కలిసి మనం కూడా తెలుసుకున్నాం. శ్రావణ మాసం ప్రాముఖ్యత అండ్ వరలక్ష్మి అమ్మవారి వ్రతం ఎందుకు చేసుకుంటారు, ఒక ముత్తైదుగా వ్రతం నోచుకొని మనం కూడా అమ్మవారితో పాటు ముత్తైదుగా ఉండాలని అందరూ నోచుకుంటారనమాట. అలాగే అందరూ చూస్తున్న ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని అందరికీ వరలక్ష్మి వ్రతం 3వ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.